దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎందుకు మన జీవితంలో అలాంటి పరిస్థితి? దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఏదైతే రీల్ చేశానో అయితే ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట. బ్రదర్, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎందుకు మన జీవితంలో అలాంటి పరిస్థితులని దేవుడు తీసుకొస్తాడు, లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ గానే ఉండదు, ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ చేశారు. అయితే నేను దాని గురించి అనేకమైన వీడియోస్ పెట్టాను అనమాట. ఎందుకు దేవుని నమ్ముకున్నా సరే పరిస్థితులు అనుకూలంగా ఉండవు అని. అయినప్పటికీ ఒక చివరిసారిగా మీ అందరికి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, మనకి నచ్చకపోయినప్పటికీ చిన్నప్పుడు 2 పీకైనా స్కూల్కి ఎందుకు పంపిస్తారు? మనల్ని కష్టపెట్టాలనా, మనల్ని బలవంతం చేయాలనా, మనకి ఇష్టం లేనిది చెయ్యాలనా? కాదు, మన జీవితం బాగుపడాలి. ఇది ఒక చిన్న ఫన్నీ ఉదాహరణ అయినప్పటికీ కూడా నువ్వు ఆలోచించినట్లయితే నిజంగా దేవుడు కూడా మన పరిస్థితుల్లో అలానే చేస్తాడు. ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబుల్లో దేవుడు అనేక మంది ప్రవక్తల్ని ప్రేమించాడు. ఏదైతే తన ప్రేమను చూపించుకున్నాడో ఒక్క ప్రవక్తను నాకు చూపిస్తారా? ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ పోరాటం లేకుండా మొత్తం సక్రమంగా జరిగింది. దేవుడు ప్రేమించిన వారి జీవితంలో మరెన్నో కష్టాలు వచ్చినాయి. దేవుడు ప్రేమించిన వారి జీవితంలో మరెన్నో పోరాటాలు వచ్చాయి. అందుకనే బైబిల్ నువ్వు మొత్తం చదివితే దేవుడు ఎప్పుడు నీవు నన్ను విశ్వసించినట్లా నీ జీవితం మొత్తం సాఫీగా సక్సెస్ గా అయిపోద్దని చెప్పలేదు. కానీ ఏ పరిస్థితి వచ్చినా నేను నీకు తోడై ఉంటాను, ఏ ద్వారం అయితే మూసుకుందో ఆ ద్వారము తెరిచి ముందుకు నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో నీ పరిస్థితులు ఏదైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ప్రశ్న వచ్చిందంటే, నువ్వు ఏదైతే పోరాటాల మధ్య నువ్వు ఉన్నావో నిజంగానే దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వాటి నుండి నిన్ను విడుదల కలిగజేస్తాడు తగిన సమయంలో. ఆయన ఇప్పుడు నీ తోడై ఉన్నాడు కనుక నువ్వు భయపడకు, దిగులు చెందకు. ఇప్పుడు ఈ ప్రాబ్లం పోతే వేరే ప్రాబ్లం రావచ్చు, ఈ సమస్య పోతే ఇంకొకటి రావచ్చు, కానీ నీ దేవుడు నీకు తోడై ఉంటే ఎన్ని వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎదుర్కొని ముందుకి నడుస్తాను. జ్ఞాపకం చేసుకో. అందుకని ప్రాబ్లమ్స్ ని చూడుకో, నీ దేవుడిని చూడు. ఆ ధైర్యము ఆ పరిస్థితులను నిలబడేలాగా చేస్తుంది. ఆమేన్.